వీటి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. దశకంఠ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు. ఏపీ ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి వానసీమలో భాగంగా నిన్న రాత్రి దశకంఠ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ రోజు ఉదయం ఘనంగా హంస చిలుక వాహన సేవలు. మహాశివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. క్యూ లైన్ల నిర్వహణపై సిబ్బందికి సూచనలు. బాల్య వివాహాల నిర్మూలనకు శ్రీకాళహస్తిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాలీ ప్రారంభించిన డీఎస్పీ నరసింహమూర్తి. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రావణ వాహన సేవ ఘనంగా జరిగింది. భక్తుడైన దశకంఠుని వాహనంగా చేసుకుని శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మహాభక్తునిపై సర్వేశ్వరుడును దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిన్న రాత్రి శ్రీకాళహస్తిలో రావణ మయూర వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకుని వచ్చి స్వామివారిని రావణ వాహనంపై, అమ్మవారిని మయూర వాహనంపై కొలువుదీర్చి విశేష హారతులు ఇచ్చారు. అనంతరం పంచమూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. పరమేశ్వరునికి విశిష్ట భక్తుడైన దశకంఠుని వాహనంగా చేసుకుని జగత్ రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనమివ్వటంలో ఆంతర్యం అత్యంత భక్తి తత్వంతో పూజిస్తే తనలో ఐక్యం చేసుకుంటానని రావణ వాహన సేవా భక్తులకు తెలియజేస్తుంది. లంకేశ్వరుడిపై దర్శనమిస్తున్న పరమేశ్వరుని దర్శిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. వేద పండితులు మంత్రోచ్చరణాలు, శివమాలధారులు పంచాక్షరి జపం, భక్తుల శంఖం పూరించి ఉమ్మరుకం మోగిస్తూ కోలాట భజనలు, డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ రావణ మరియు వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. ఈ వాహన సేవలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, శ్రీకాళహస్తి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరునికి ఏపీ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయంలోకి వెళ్లి పట్టు వస్త్రాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రికి ఆలయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారికి పట్టు వస్త్రాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఆలయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి మొత్తం ఏర్పాట్లను పరిశీలించి క్యూ లైన్ లో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఆలయం నుంచి భక్తులను బయటకు పంపించే మెట్ల మార్గం పటిష్టంగా ఉండేలా చేయాలని ఇంజనీరింగ్ శాఖను కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈవో బాపిరెడ్డి సంయుక్తంగా పరిశీలించారు. ఆలయం పరిధిలో క్యూ లైన్లు ఏర్పాట్లు, అధిక రద్దీ వచ్చినప్పుడు నివారణకు చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలించారు. ఆలయం అంతా పరిశీలన చేసి లోపలికి వెళ్లే మార్గం, బయటకు వచ్చే మార్గం పరిశీలన చేశారు. వెలుపలికి భక్తులు వచ్చే మార్గంలో చెక్కలతోటి మెట్లపై ఏర్పాటు చేస్తున్న పటిష్టంగా ఉండాలని, వాటి ఫిట్నెస్ మరొకసారి పరిశీలించాలని, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదని ఆదేశించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు 900 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాతో పరిశీలన చేస్తున్నామని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ జరుగుతున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన బుర్రకథ కళాజాత బృందం ఎడవల్లి శ్రీదేవి వారిచే ప్రదర్శించిన బుర్రకథ ప్రేక్షకులను అలరించింది. తారకాసురుడి వధ కథ ఆద్యాంతం రసవత్తరంగా కొనసాగింది. సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక ఇతివృత్తం ఆధారంగా బుర్రకథ కొనసాగింది. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన బుర్రకథ కళాజాత బృందం ఎడవల్లి శ్రీదేవి వారిచే ప్రదర్శించిన బుర్రకథ ప్రేక్షకులను అలరించింది. తారకాసురుడి వధ కథ ఆద్యాంతం రసవత్తరంగా కొనసాగింది. సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక ఇతివృత్తం ఆధారంగా బుర్రకథ కొనసాగింది. అంతరించిపోతున్న బుర్రకథ గురించి కళాకారులు శ్రీదేవి, విజయ్ కుమార్ మాట్లాడుతూ, తమ తండ్రి పద్మశ్రీ మిరియాల అప్పారావు అని, మా చిన్నతనం నుండి ఈ కళారంగాన్ని నమ్ముకొని ఉన్నామని తెలిపారు. తమ భర్త విజయ్ కుమార్ హాస్యాన్ని పండిస్తే తమ కుమారుడు రాజశేఖర్ రాజకీయం చెబుతారని తెలిపారు. ఈ జానపద కళారంగాన్ని అంతరించిపోకూడదనే సదుద్దేశంతో ఈ కళారంగాన్ని బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ కళలు రాణిస్తున్నామన్నారు. భారతం, భాగవతం, రామాయణంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల కథలను చెబుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి తరానికి ఫోన్లు, టీవీలు కాకుండా జానపద కళలు, కథలు, బుర్రకథలు గురించి తెలియచేయాలని కోరారు. ఈ కథా వేదికను అందించడానికి అవకాశం కల్పించిన అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే రూపంలో అనుగ్రహిస్తానన్నాడు. భస్మము కాగా వైరాగ్యంలో మునిగిపోయాడు సదాశివుడు. జగన్మాత మరలా పుట్టదు కనుక శంకరునికి వీర్యము చేసెక్కించిన వారి చేతిలో నాకు మరణాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవా అని బ్రహ్మదేవుడు అంతర్ధానమై వెళ్ళిపోయాడు. ఆ తదుపరి పరమేశ్వరుడు ఇలా అసురుడు పీడితులైనటువంటి వరాల గర్వితుడైనటువంటి ఆ తారకాసురుడు నా పేరు ఎడవల్లి శ్రీదేవి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. మా నాన్నగారు పద్మశ్రీ మిరియాల అప్పారావు గారు, వారి కుమార్తె నేను. చిన్నతనం నుంచి కూడా ఈ బుర్రకథా రంగాన్ని, కళారంగాన్ని నమ్ముకుని ఈ బుర్రకథా రంగాన్ని కొనసాగిస్తూ అంతరించిపోకూడదు అనేటువంటి సదుద్దేశంతో, ముఖ్యంగా ఇదొక ఫ్యాషన్ గా, అంటే వేరే జాబ్ చేయలేక కాదండి, ఈ కళను బ్రతికించాలి అనేటువంటి ఒక విధానంతో ఈ కళారంగంలోనే మేము ఉన్నటువంటి కళాకారులు.
శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంస చిలుక వాహన సేవ అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది. హంస చిలుక వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లోని మంగళవారం ఉదయం హంస చిలుక వాహన సేవ చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారిని హంస వాహనంపై, అమ్మవారిని చిలుక వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం 4 మాడ వీధుల్లో భక్తుల శివనామ స్మరణలు చేస్తూ డమరకాలు మోగిస్తూ శంఖారావాలు పఠిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు. హంస ఏ విధంగా పాలు నీరును వేరు చేస్తుందో అదే విధంగా భక్తుల్లో చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని చేపట్టారు. డీఎస్పీ నరసింహమూర్తి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని చేపట్టారు. సుమారుగా 300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, రోవర్లు, రేంజర్లు ప్లకార్డులు చేతపట్టుకుని పట్టణ వీధులలో వద్దు వద్దు బాల్య వివాహాలు వద్దు, బాల్యం వయసులో పుస్తెల భారం వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే వయసులో వివాహాలను చేయడం చట్టరీత్యా నేరమని, అట్లు ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్లు ఎంఎం రెడ్డి, టి రమేష్ బాబు, యూత్ చైర్మన్, లైఫ్ మెంబర్ ఎస్బి కిషోర్, అజారుద్దీన్, గైడ్ క్యాప్టెన్లు పద్మావతి, నిర్మల, సరిత, జీవ, స్కౌట్ మాస్టర్లు మురళి, సుబ్రహ్మణ్యం, మహేంద్ర, విద్యాసాగర్, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, రోవర్ లీడర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మున్సిపల్ హై స్కూల్ బాస్కర్పేట 9వ తరగతి చదువుతున్నాము. మేము స్కౌట్ అండ్ గైడ్స్ ద్వారా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకూడదని ఒక అవేర్నెస్ తెచ్చి వాళ్ళకి అవగాహన తెప్పిస్తున్నందుకు ప్రయత్నిస్తున్నాము. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం చాలా తప్పు అని వాళ్ళకి తెలిసేలా చేయడమే ఈ ర్యాలీ ఉద్దేశం. థ్యాంక్ యూ. పుస్తకాలు చదివే వయసులో పూసల భారం వద్దు, ఇల్లాలు చదివే ఇంటికి వెలుగు, ఇలాగా ఈ స్లోగన్స్ లో చదువుకు ముఖ్యధనం వస్తుంది. అలాగే బాల్య వివాహం ద్వారా ఎంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే పిల్లలకి అనారోగ్యాలు వచ్చి తక్కువ వయసులో పిల్లలు కాని వల్ల అమ్మలు చనిపోతారు. అలాగే పిల్లలకు కూడా డిజీజెస్ వచ్చి చాలా వరకు ఇబ్బంది పడతారు. సో
చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల పెళ్లి చేసుకోకుండా చదివే వయసులో చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని. అబ్బాయిలకి 25 అండ్ అమ్మాయిలకి 21 ఆ మేజర్ అయినాకే పెళ్లి చేసుకొని ఉండాలి. అరికడదాం అనే ర్యాలీ జరుపుతున్నాము. ఏంటంటే చిన్నపిల్లలు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం వల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు. అలా చిన్న పిల్లలకి పెళ్లి చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి మనం బాల్య వివాహాలని నిర్మూలిద్దాము. అలాగే ఎక్కడన్నా జరుగుతుంటే మనం వెళ్ళి వాళ్ళకి ఇలా చెప్పి వాళ్ళ అవేర్నెస్ అనేది కల్పించాలి. అందరికీ నమస్కారం. నా పేరు ది పూజ. నేను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్నాను. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం అబ్బాయికి 21 సంవత్సరం నిండి ఉండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పై చట్టాన్ని అధిగమించి అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండానే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేసినట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 1 లక్ష రూపాయల జరిమానం విధించాలి. లేదంటే 2 కూడా విధించవచ్చు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహాలు చేయకండి, బాల్య వివాహాలను ప్రోత్సహించకండి. పుస్తకాలు మోసే వయసులో పుస్తక భారం నిషేధం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా డీఎస్పీ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు టీంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, అడిషనల్ ఎస్పీ ఐ రామకృష్ణ పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా జీఎస్పీ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు టీంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, అడిషనల్ ఎస్పీ ఐ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ పోలీసులు కేటాయించిన ప్రాంతాలలో బాధ్యతాయుతంగా విధులు ఉండాలన్నారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, సమర్థవంతంగా పనిచేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. నెల్లూరు, తిరుపతి వైపు నుండి వచ్చే వాహనాలను ఏపీ సీట్స్ మార్కెట్ యార్డ్ లో వాహనాలను పార్కింగ్ చేయించాలన్నారు. చెన్నై, పిచ్చాటూరు నుండి వచ్చే వాహనాలను ధర్మరాజుల గుడి, ది స్కూల్ ప్రాంగణాలలో పార్కింగ్ చేయించాలని తెలిపారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు కల్పించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి ఫోక్సో చట్టం, ర్యాగింగ్ నిషేధిత చట్టంపై, బాల్య వివాహాల నిర్మూలన చట్టం, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి మున్సిపల్ హై స్కూల్లో జరిగిన న్యాయ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలు, బాలల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం, ఏది మంచో ఏది చెడో తెలుస్తుందని అన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందని తెలిపారు. మహిళల పట్ల జరిగే నేరాలను ఎలా ఉంటాయనే విషయాల గురించి వివరించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాల్సిన జాగ్రత్తలపై, సోషల్ మీడియా వల్ల జరిగే మంచి చెడుల గురించి తెలిపారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉన్నత విద్యా అవకాశాలు పొందేటప్పుడు ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే తల్లిదండ్రులకు తెలియచేయాలని తెలిపారు. ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధైర్యాలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఈ సందర్భంగా కోరారు. రోడ్డు ప్రమాదాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, ప్రజ్ఞాశ్రీ, మల్లికార్జున్, అరుణ్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన అర్ధనారీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో క్యూ లైన్లు, చెలవ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని విచ్చేసే భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి భద్రయ్య మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని ఆయన తెలిపారు. భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పూజారి కోరారు. ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ మహాశివరాత్రి సందర్భంగా కాళహస్తి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయబడినది. విశేషమైన అభిషేకాలు, అలంకారాలు, అన్నదానాలు విశేషంగా చేపడుతున్నది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి పాత్రలు కావాలని కోరుతున్నాము.
తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో తొక్కిసలాట కారణంగా బాలుడు చనిపోయాడన్న ఆరోపణలను టీటీడీ ఖండించింది. ఈ మేరకు ఆధారాలతో సహా అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరణ ఇచ్చారు. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో తొక్కిసలాట కారణంగా బాలుడు చనిపోయాడన్న ఆరోపణలను టీటీడీ ఖండించింది. ఈ మేరకు ఆధారాలతో సహా అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరణ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీన కర్ణాటక మడికరకు చెందిన కుటుంబం తిరుమలకు వచ్చిందని, అందులో బాలుడు మంజునాథ కూడా ఉన్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి బాలుడు అన్నప్రసాద భవనంకు వచ్చాడని అన్నారు. అక్కడ బాలుడు పరిగెత్తుతూ ఉన్న అన్నప్రసాద భవనంలోకి వెళ్లాడని తెలిపారు. ఎక్కడ తొక్కిసలాట తోపులాట చోటు చేసుకోలేదని వెల్లడించారు. ఆయాసంతో పడిపోయాడని తెలిపారు. అనంతరం సిబ్బంది బాలుడిని స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించారని, మెరుగైన చికిత్స కోసం స్విమ్స్ కు తరలించారని వెల్లడించారు. ఈ మేరకు సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా విడుదల చేశారు. టీటీడీ పైన దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే బాలుని తల్లి కూడా ఘటన జరిగిన రోజున తొక్కిసలాట జరగలేదని, తమ బాబు పరిగెత్తుతూ ఆయాసంతో పడిపోయాడని, దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడని తెలిపారు. తిరుమల శ్రీవారిని సినీ నటి నిహారిక కొణదెల దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న ఆమె ఈ రోజు ఉదయం తోమాల సేవలో తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం నిహారికకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని హీరో మంచు విష్ణు, నటుడు శివబాలాజీ దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం ముందు పలువురు అభిమానులు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన గోల్డ్ మ్యాన్ సూర్య ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన ఆయన 8 కేజీలకు పైగా బరువున్న బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల గోల్డ్ మ్యాన్ సూర్యను భక్తులు ఆసక్తిగా గమనించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. దశకంఠ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు. ఏపీ ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి వానసీమలో భాగంగా నిన్న రాత్రి దశకంఠ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ రోజు ఉదయం ఘనంగా హంస చిలుక వాహన సేవలు. మహాశివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. క్యూ లైన్ల నిర్వహణపై సిబ్బందికి సూచనలు. బాల్య వివాహాల నిర్మూలనకు శ్రీకాళహస్తిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాలీ ప్రారంభించిన డీఎస్పీ నరసింహమూర్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.